వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. వన్డే సిరీస్లో పాకిస్తాన్ తుక్కురేగొట్టింది, చిత్తుగా ఓడించింది. 34 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్పై వెస్టిండీస్ ఓ వన్డే సిరీస్ను గెలవడం ఇదే తొలిసారి. 3 వన్డే సిరీస్లలో చివరి మ్యాచ్ బ్రియాన్ లారా స్టేడియంలో జరిగింది. తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోష్ సెంచరీతో చెలరేగాడు. 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 120 పరుగులు పిండుకున్నాడు. జస్టిస్ గ్రీవ్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు కొట్టాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ ఏమాత్రం కూడా పోరాడలేకపోయింది. ఎంత ఘోరంగా ఆడిందంటే 92 పరుగులకే పాకిస్తాన్ జట్టు మొత్తం కొలాక్స్ అయిపోయింది. 30 పరుగులు చేసిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సల్మాన్ ఆఘూ ఒక్కడే టాప్ స్కోరర్ అంటే మిగిలిన వాళ్లు ఎంత ధైర్యంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో పాకిస్తాన్ 8 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. 5గురు డకౌట్ అయ్యారు. ఓపెనర్లిద్దరిది అదే పరిస్థితి. బాబర్ అజామ్ గానీ, కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ గానీ విండీస్ బౌలర్ ప్రతాపానికి ఎదుర్కోలేకపోయారు. నిప్పులు జరిగే బంతులకు తల వంచారు. వెస్టిండీస్ బౌలర్లలో జడేస్ సీల్స్ చెలరేగాడు. 7.2 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లు నేలకూల్చాడు. గుడకేష్ మోతీ 2, రోస్టర్ చేజ్ 1 వికెట్ తీసుకున్నారు. 1991 తర్వాత పాకిస్తాన్పై వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ గెలవడం వెస్టిండీస్కు ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘోర పరాజయంతో పాకిస్తాన్ తమ పేరిట చెత్త రికార్డు నమోదు చేసుకుంది. 34 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. చివరిసారిగా పాకిస్తాన్పై వెస్టిండీస్ 1991-92లో వన్డే సిరీస్ గెలిచింది.